ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనం ఎలా బలపరుస్తున్నారు, మనకి ఏ విధంగా ఆయన ధైర్యం చెప్తున్నారు అనేది చూద్దాం. చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేసేదను అంటే చెట్లు లేని మెట్టలు అంటే మెట్ట భూములు, అక్కడ ఎండిపోయిన స్థితి అన్నమాట. దేవుడు అదే వర్ణిస్తున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్న ప్లేస్లో నదులను పారు చేస్తాను అంటున్నాడు. అంటే జలమునమాట. అంటే ఎండిన స్థితిలో ఉన్న వారికి ఎండిపోయిన స్థితిలో ఉన్నదానికి కూడా మరి జీవం ఇస్తానని, అక్కడ కూడా నదులు పారజేయగలనని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి ఈరోజు వింటున్న సహోదరుడా, నీవేం అర్థం చేసుకోవాలి? ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా సరే, అంటే ఒకవేళ నీవు ఏదైనా ఒక సమస్యలో, తీవ్రమైన ఇబ్బందిలో, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ, లేదంటే అది ఉద్యోగంలో అవ్వచ్చు, లేదంటే కుటుంబ విషయంలో అవ్వచ్చు, లేదంటే వివాహ విషయం కావచ్చు, లేదా ఆర్థికంగా ఒత్తిళ్ళు నీకు ఉండొచ్చు, ఏదైనా కానీ నువ్వైతే మాత్రం ఎండిపోయిన స్థితికి నాది అనుకుంటున్నావు కదూ. ఇక నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, నా పరిస్థితి ఇలా అయిపోయిందే, అందరి ముందు అవమానం పాలైపోయానే, రేపొద్దున బయటికి వెళ్తే అందరూ తలా ఒక మాట అంటారు, ఎలా తల ఎత్తుకుని తిరగలను, ఇక నా పరిస్థితి అయిపోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు కదూ, చింతపడుతున్నావు కదూ, దిగుల్లో ఉన్నావు కదూ, కలవరపడుతున్నావేమో కదా. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉండు. ఎండిపోయిన లాంటి స్థితిలో నీవు ఉన్నా సరే జీవజలము నీతో, అంటే ప్రభువు నీకు ఎలా అంటే ఆ ఎండిన స్థితిలో ఉన్న నిన్ను నదులు పారు చేయగలను. మెట్టల మీద, చెట్లు లేని మెట్టల మీద నదులు పారు చేస్తాను అంటే ఎండిన స్థితిలో ఉన్న జీవితాన్ని మళ్ళీ నిలబెట్టగలడు ఆయన, మళ్ళీ ఉజ్జీవంగా చేయగలడు ఆయన, మళ్ళీ పచ్చగా అనమాట. ఎలాగైతే ఎండిపోయిన స్థితిలో మళ్ళీ పంట వేస్తే పచ్చగా వస్తుందో అలా నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు ఆయన. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇది నిజం. ప్రభు నీతో మాట్లాడారంటే, ఈ వాక్యం నీ వద్దకు వస్తుందంటే, నిన్ను సమీపిస్తుందంటే ఇది నిజం. కాబట్టి నువ్వు నమ్ము. ఇప్పటి వరకు నీ స్థితి ఎలా ఉన్నా, చుట్టుపక్కల వాళ్ళు ఎంత అవమానించినా సరే, జీవితం చాలిద్దాంలే, ఇక ఈ బతుకు ఎందుకులే అనుకుంటున్నావేమో, ఎంత మాత్రమో కూడా ఏ విధమైన అఘాయిత్యం నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో అంటున్నాడు, మళ్ళా నీ జీవితాన్ని, ముగిసిపోయిందనుకున్న జీవితాన్ని ఇది అంతము నువ్వు అనుకుంటున్నావు, చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది ఆరంభంగా దేవుడు చేయబోతున్నాడు. మళ్ళీ నీ జీవితాన్ని ఆరంభించబోతున్నాడు, మళ్ళీ నిన్ను కట్టబోతున్నాడు ఆయన, మళ్ళీ నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ఆయన, మళ్ళీ నీ జీవితాన్ని మార్చి అనేకులకి మాదిరిగా నేను ఉంచబోతున్నాడు. ఎక్కడెక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడెక్కడైతే వాళ్ళు నీతో అవమానంగా మాట్లాడారో అక్కడే నేను నిలవబెట్టబోతున్నాడు. నీకు ఖ్యాతిని, మంచి పేరును ఆయన ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మనుషుల మాటలు నమ్మడం మానే. చాలా సులువుగా నమ్మేస్తావు కదా. ఇటుపక్కన వాళ్ళు అటుపక్కన వాళ్ళు ఏది చెప్పినా సరే దేవుడి మాట మాత్రం విలువలేదు నీకు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, దేవుడి మాట నమ్ము. మరి మనుషులు ఎప్పుడు అలాగే చేస్తారు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళ మాటలు నువ్వెందుకు నమ్ముతావు? దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారు చేస్తానంటున్నాడు. కాబట్టి నీ జీవితం తప్పకుండా మారుస్తాడు ఆయన. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ మనోవేదనను ఆనందంగా మార్చగలిగింది కేవలం ఆయనే. నీ బాధను నాట్యంగా మారుస్తాడు. నీ సందేహాలన్నిటికీ కూడా ఆయన సమాధానం ఇస్తాడు. కాబట్టి నువ్వు నమ్మి ఇప్పటికైనా యేసు కోసం నిలబడు. అంతేకాదు, మోకరించి ప్రార్థించు. యెషయా గ్రంథంలో చెప్పిన మాట, ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఈరోజు నీకు నీ జీవితంలో నెరవేరిపోతుంది. నీ జీవితంలో కూడా నెమ్మది, సమాధానం కలిగిన దినాలను ఆయన ఇవ్వబోతున్నాడు. ఇంకా నీ జీవితంలో అన్ని మేలులు, అభివృద్ధులు నువ్వు చూడబోతూ ఉన్నావు. కాబట్టి ఇప్పటివరకు నీ జీవిత స్థితి ఎలా ఉన్నా సరే, నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేశాడు. కేవలం వారితోనే కాదు, కానీ ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలు గురించి పలికిన మాట అది. వాళ్ళ పరిస్థితులు కూడా మారుస్తానని, మంచి రోజులు వారికి తీసుకొస్తానని ప్రభు చెప్పాడు, ధైర్యపరిచాడు వాళ్ళని. వాళ్ళతోనే కాదు, కానీ ఈరోజు నూతన ఇశ్రాయేలు మన అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు, మన జీవితాలు కూడా మారిపోతున్నాయి. మన జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఆయన ఇవ్వబోతున్నాడు. నష్టాల బాటలో ఒకవేళ మిత్రమా నీవు పయనిస్తున్నా సరే, నీ జీవితంలో ఒక అద్భుతమైన చేయబోతున్నాడు. నష్టాల నుంచి విడుదలిస్తాడు ఆయన. అన్ని విషయాలు నీకు సమృద్ధిస్తాడు ఆయన. ఆత్మీయంగా ఎదగడానికి ఆత్మీయ సమృద్ధిస్తాడు. ఆర్థికమైన విషయాలను ఎదగడానికి ఆర్థిక సమృద్ధిస్తాడు. అలాగే మరి హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా అంటే నీకు మంచి ఆరోగ్యం కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నావేమో, ఏ విషయంలో కృంగిపోతున్నా సరే దేవుడు తప్పకుండా నీకు ఆరోగ్య సమృద్ధి కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మి ప్రభు వైపు చూసి ఆయన్ని వెంబడించు, ఆయన్ని ఆశ్రయంగా చేసుకో, ఆయన మీద ఆధారపడు. అప్పుడు నీ జీవితం ఎలాగైతే ఆయన చెప్పాడో, చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారు చేస్తాను అని, అట్లా నీ జీవితం మారిపోతుంది. ఎండిన స్థితిలో నిన్న ఆయన చిగురింప చేయబోతున్నాడు. ఆమేన్.